ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన మహాలయ అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా తులారాశి వారి యొక్క జీవితంలో 5 సంఘటనలు జరుగుతాయి. మీ జీవితం తలక్రిందులు కాబోతుంది. అయితే ఎటువంటి 5 సంఘటనలు మీ యొక్క జీవితంలో జరిగే సూచన కనిపిస్తుంది? ఆ సంఘటనలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయా లేకపోతే ప్రతికూల ఫలితాలను ఇస్తాయా? అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా తలక్రిందులు కాబోతుంది? అలాగే వీరి జీవితం ఎటువంటి శుభ అశుభ ఫలితాలతో సాగిపోతుంది? అలాగే తులారాశి వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి. ప్రజలను ఆకర్షించే స్వభావం ఈ తులారాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందరితో కలిసిపోయే తత్వం కలవారుగా ఉంటారు కాబట్టి 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మాత్రమే వీరికి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. అలాగే వంశపారంపర్యంగా వారికి వచ్చినటువంటి ఆస్తులను నిలబెట్టడానికి కూడా వీరు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ఈ తులారాశి వ్యక్తులు ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాణమిస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. అయితే ఈ తులారాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టే వీరి యొక్క స్వభావాన్ని కూడా అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది. పెద్దలతో అనుబంధాన్ని కూడా వీరు కొనసాగిస్తారు. ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు. ఈ తులారాశి వారికి కలిసి వచ్చే రంగు వచ్చేసి పసుపు. ఆ రంగు కలిగినటువంటి వస్త్రాలు ధరించడం వల్ల మానసిక శాంతి కూడా చేకూరుతుంది. ఈ రంగులాగానే మీ యొక్క జీవితం కూడా 10 కాలాల పాటు పచ్చగా సాగిపోతుంది. ఈ తులారాశి వారిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు. ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు స్నేహం కోసం ఎంత ఖర్చైనా పెడతారు. బంధు ప్రీతి కూడా వీరికి అధికంగా ఉంటుంది. స్నేహితులకి ఆపదల్లో దేవుడిలాగా కనిపిస్తారు. సాంస్కృతిక వ్యవహారాలపై కూడా ఎక్కువగా మక్కువను ప్రదర్శిస్తారు. విదేశీ విహారం, విహారయాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేకమైన ఆసక్తిని తులారాశి వారు కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మందికి ప్రేమ వివాహం జరుగుతుంది. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. సంసారంలో ఎటువంటి ఒడిదొడుకులు ఎదురైనా కానీ వాటిని పరిష్కరించుకోగలుగుతారు. వీరిలో ఉన్నటువంటి ప్రధానమైన బలహీనత మాత్రం చపల చిత్తమైన మనస్తత్వం. అదేవిధంగా ఎప్పుడూ కూడా సందిగ్ధంలో గడపటం, అలాగే అతి రాజీ స్వభావం, అలాగే కొన్ని సందర్భాల్లో పోట్లాట స్వభావం వీరికి పెద్ద సమస్యలను సృష్టిస్తాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారు విద్యా విషయాలపై కూడా అత్యంత ఇష్టతతో ఉంటారు. సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తల్లిదండ్రులు కన్న కలల్ని కూడా నిజం చేస్తారు. ముఖ్యంగా టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరగలుగుతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపని కారణంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్ద సమస్యలకు దారితీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. బాల్యంలోని జబ్బులు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కానీ చికిత్స తీసుకోవటం చాలా ఉత్తమం. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితం అనేది కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలతో గడిచిపోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అంటే మహాలయ అమావాస్య తర్వాత అక్టోబర్ 2వ తేదీన వస్తున్నటువంటి ఈ మహాలయ అమావాస్య తర్వాత చూస్తే కనుక వీరి యొక్క జీవితంలో 5 సంఘటనలైతే జరగబోతున్నాయి. వీరి యొక్క జీవితం తలక్రిందులు కాబోతుందనే చెప్పుకోవాలి. ఇదివరకు మీరు ఎటువంటి కష్టాలు, బాధలైతే అనుభవిస్తూ వస్తున్నారో వాటి నుండి ఖచ్చితంగా విముక్తి అయితే మీకు లభించబోతుంది. కానీ కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా
ఈ తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది. ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో చూసినట్లయితే మహాలయ అమావాస్య తర్వాత మీ యొక్క జీవితంలో మీరు ఒక గుడ్ న్యూస్ అయితే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నం ఫలించక నిరాశలో కనుక ఉన్నట్లయితే ఈ సమయంలో ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. అది ఎటువంటి అవకాశం అంటే కనుక మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేటటువంటి అవకాశం. అంటే మీరు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం వల్ల మేలు పొందే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ విధంగా మంచి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక చిన్ననాటి మిత్రులను కావచ్చు, లేకపోతే మీరు చదువుకునే వయస్సులో ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేసి వారితో కాంటాక్ట్ లేకుండా చాలా కాలంగా వారిని కలుసుకోవటానికి మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే వారిని కలుసుకోవటానికి ఒక మార్గం అయితే మీకు దొరకబోతుందని చెప్పుకోవాలి. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారితో తిరిగి మీ యొక్క బంధాన్ని కొనసాగించడానికి మీకు ఒక అవకాశం అయితే ఆ భగవంతుడు ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా ఇది మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన అంశమనే చెప్పుకోవాలి. మీ చిన్ననాటి మిత్రులను, అత్యంత సన్నిహితులను కలుసుకునే మార్గమైతే మీకు ఈ సమయంలో దొరకబోతుందని చెప్పుకోవాలి. అలాగే మరొక సంఘటన ఏమిటి అంటే కనుక విదేశీ విహారం గురించి మీరొక శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లటం అనేది చాలా కాలంగా మీకున్నటువంటి ఒక బలమైన కోరిక. కానీ ఆ కోరిక తీరటంలో జాప్యం జరుగుతుంది. మధ్యలో ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు మీకు ఎదురవుతూ వస్తున్నాయి. అయితే ఈ సమయంలో మాత్రం మీకు అడ్డంగా నిలిచేటటువంటి ఆటంకాలు అన్నీ కూడా దూరం కాబోతున్నాయి. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమమవుతుందనే చెప్పుకోవాలి. అటువంటి అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. ఈ విధంగా విదేశీ యానానికి సంబంధించి మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డబ్బు సమకూరుతుంది. అందరి నుండి సంపూర్ణ మద్దతు కూడా మీకు లభించబోతుంది. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో జరగబోయే మరొక సంఘటన మాత్రం వారికి కొంత ప్రతికూలంగా కనిపిస్తుంది. మీకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బంధువుల్లోనే ఒకరి గురించి మరొకరి దగ్గర మాట్లాడటం మూలంగా అది కాస్త పెద్దగా మారి గొడవలకు దారితీసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఒకవేళ మీ బంధువుల్లోనే మీకు వారిలో ఏదైనా నచ్చని అంశం ఉంటే కనుక మృదువుగా వారికి చెప్పడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఆ యొక్క విషయాన్ని అక్కడే వదిలేసేయండి. అంతేకాని మరొక బంధువుతో ఈ యొక్క విషయం గురించి చర్చించకూడదు. ఒకవేళ చర్చించారంటే మాత్రం మీ యొక్క జీవితంలో బంధువులతో బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదమైతే కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క అంశం మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను మానసికంగా ఎంతగానో కృంగదీస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ యొక్క పరిస్థితిని అధిగమించడానికి మీరు ఖచ్చితంగా శుభప్రదమైనటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. పరిస్థితి నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక తులారాశి వారు ఎవరైతే వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఏవో ఒక ఆటంకాలు మధ్యలో వారి యొక్క వ్యాపార జీవితానికి అడ్డుగా నిలుస్తున్నాయో, అంటే వ్యాపారం ప్రారంభించడానికి అడ్డుగా నిలుస్తున్నాయో ఆ సమస్యలు అన్నీ కూడా క్లియర్ అయి మీరు వ్యాపారం ప్రారంభించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితం తలక్రిందులైతే కాబోతుంది. ఈ విధంగా చాలా వరకు అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఒక అంశం మాత్రం కొంత ప్రతికూలంగా కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించండి. హనుమంతుడికి మీరు దీపారాధన చేయండి. అలాగే శివ భగవానుణ్ణి కూడా ఆరాధించండి. శివ స్తోత్రం పారాయణ చేయండి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.